ఓకే ఓకే క్లాస్ రికార్డ్ అవుతుందమ్మా. సో కమింగ్ టు అవర్ క్లాస్, మనం ఇప్పటివరకు 2 యూనిట్స్ డిస్కస్ చేసాం. యూనిట్ 1లో వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేసాము అంటే, యూనిట్ 1లో కంట్రోలర్ ఆఫ్ డ్రైవ్స్ ఏంటి, కంట్రోలర్ అండ్ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకేనా, టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ గురించి. మరి ఇప్పుడు యూనిట్ 2లో ఏం చదువుకున్నాం మనం, వేరియస్ టైప్స్ ఆఫ్ హీటింగ్ మెథడ్స్, ఇల్యూమినేషన్ మెథడ్స్ అనేది, ఇల్యూమినేషన్ కాదు, మీన్ వెల్డింగ్ మెథడ్స్. యూనిట్ 2లో వెల్డింగ్ మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. హీటింగ్ అండ్ వెల్డింగ్ ప్రాసెస్ గురించి చదివాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇల్యూమినేషన్ ఫండమెంటల్స్. ఇల్యూమినేషన్ ఫండమెంటల్స్ అంటే అసలు ఇల్యూమినేషన్ అంటే ఏంటి, ఇల్యూమినేషన్ దేంతో మెజర్ చేస్తారు, ఏ ఎక్స్పెరిమెంట్స్ అనేది యూజ్ చేస్తారు అని తెలుసుకోవటం ఇల్యూమినేషన్ ఫండమెంటల్స్. ఫోర్త్ యూనిట్ ఉంటుంది, దీనికి ఎక్స్టెన్షన్ ఏంటిది అంటే, దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇల్యూమినేషన్ ఫండమెంటల్స్ కాస్త ఏమైంది, ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్ అవుతుంది. అంటే యాక్చువల్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్, మీరు ఒక రూమ్కి లైటింగ్ వేయాలనుకోండి, లైటింగ్ అరేంజ్ చేయాలనుకుంటే ఈ స్క్వేర్ రూమ్లో ఎక్కడెక్కడ లైట్స్ ఫిక్స్ చేస్తే మనకి ఓవరాల్ రూమ్ మొత్తం బ్రైట్నెస్ వస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ, లేకపోతే ఇల్యూమినేషన్ ఫండమెంటల్స్ కానీ, ఫండమెంటల్స్ కాదు, ఓవరాల్ ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్ అన్నీ యూనిట్ 4లో వస్తాయి. ఇల్యూమినేషన్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ యూనిట్ 4లో. యూనిట్ 5లో వచ్చేసరికి ఏమొస్తుంది మనకి ఫైనల్గా, యూనిట్ 5 and 6 ట్రాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కసింగ్ ద థర్డ్ యూనిట్. మన మిడ్ 1 సిలబస్ వచ్చేసరికి 3 యూనిట్స్ అమ్మా. ఏంటి, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. మీకు యూనిట్ 1 నోట్స్ ఇచ్చాను, పీపీటీ ఇచ్చాను. యూనిట్ 2 పీపీటీ మాత్రం ఇచ్చాను, నోట్స్ అనేది ఇవ్వలేదు. ఈరోజు షేర్ చేస్తాను మీకు. యూనిట్ 3 అనేది కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు పీపీటీ యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్ రెండు షేర్ చేస్తాను. ఓకేనా. ఓకే. సో ఈ యూనిట్ మాత్రం యూనిట్ 3 and 4 మాత్రం పీపీటీల కన్నా కూడా వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరేం చేస్తారంటే క్లియర్గా మెన్షన్ చేసుకొని నోట్స్ రాయండి. ఓకేనా. బెటర్ టు రైట్ ఏ నోట్స్. ఓకే, నోట్స్ రాయడం మంచి అలవాటు చేసుకోండి ఇక్కడి నుంచి, ఈ 2 యూనిట్లకేనమ్మా. ఓకే. సో కమింగ్ టు దిస్, హెడింగ్ పెట్టండమ్మా. యూనిట్ 3 ఇల్యూమినేషన్ ఫండమెంటల్స్. ఇల్యూమినేషన్ ఫండమెంటల్స్. ఓకేనా అమ్మా. సో ఇందులో వచ్చేసరికి కాన్సెప్ట్స్ రాసుకోండి అమ్మా. కాన్సెప్ట్స్ రాసుకోండి. ఇంట్రడక్షన్, ఫస్ట్ ఇంట్రడక్షన్. టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఇల్యూమినేషన్. Next, laws of illumination. Next, polar curves. Next, integrating sphere. రాయాలమ్మా ఫాస్ట్గా. ఇంటిగ్రేటింగ్ స్పియర్. నెక్స్ట్ కాన్సెప్ట్ లక్స్ మీటర్. జనరల్గా మనం లైట్ని మెజర్ చేసేది లక్స్ ద్వారా మెజర్ చేస్తాం మనం. ఓకేనా. నెక్స్ట్ డిశ్చార్జ్ ల్యాంప్స్. నెక్స్ట్ ఎంవి అండ్ ఎస్వి ల్యాంప్స్. అంటే ఏంటో అప్పుడు చెప్తాను కాన్సెప్ట్. ల్యూమెన్ ఆర్ ఫ్లక్స్ మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. Last one,
sources of light. Sources of light. So these are all the concepts which are involved in this unit. సో జాగ్రత్తగా నోట్ చేసుకుంటామా, ఈ యూనిట్ అనేది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి లేకపోతే ప్రాబ్లమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొత్తం మనకు వచ్చేసి 5 ఈ యొక్క 10 కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. ఓవరాల్ 10 కాన్సెప్ట్స్ చెప్తే ఈ యూనిట్ 3 కూడా అయిపోయింది. అండ్ బై ద వే యూనిట్ 1 అనేది మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి సాటర్డే పెడదామా, ఫ్రైడేనా? ఓకే, ఫ్రైడే అందరూ వినండి జాగ్రత్తగా. ఫ్రైడే ఈవినింగ్ ఏ టైం అయినా సరే మీకు ఒక ఎగ్జామ్ లింక్ పంపిస్తాను. ఆ ఎగ్జామ్ అటెండ్ చేయండి. మనం సాటర్డే మనకి సెకండ్ 2 hours ఉన్నాయి కదా, సెకండ్ అవర్న ఆన్సర్స్ డిస్కస్ చేస్తాను. ఓకేనా? అందరూ జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. అందులో వచ్చిన మార్క్సే మీకు అసైన్మెంట్ మార్క్స్ కింద ఇస్తాను. ఓకేనా? బీ కేర్ఫుల్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఆ ఎగ్జామ్ 20 మార్క్స్ కండక్ట్ చేశాను అనుకో, 20 మార్క్స్ అంటే డివైడెడ్ బై 4 వేసుకుంటే అప్పుడు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో అన్ని మార్క్స్ అసైన్మెంట్ మార్క్స్ కిందకు వస్తాయి. సో ఇలా ఎగ్జామ్స్ కూడా పెట్టమని చెప్పేసి ఒకైతే ఇన్స్ట్రక్షన్ ఉంది. సో మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ అటెండ్ అవ్వండి, చదవండి. నోట్స్ ఇచ్చాను. ఓకేనా? నోట్స్ ఇచ్చాను, యాజ్ వెల్ యాజ్ పీపీటీలు కావాలంటే పీపీటీ కూడా ఇచ్చాను. సో యూనిట్ 1 ఎగ్జామ్ ఫ్రైడే ఈవినింగ్ లింక్ వస్తుంది. అందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఎలాగో ఓపెన్ బుక్ ఎగ్జామే, మీకు తెలియంది ఏం లేదు. సో అందరు జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. మంచి మార్క్స్ రావాలి అందరికీ. మోర్ దాన్ 16 అందరూ స్కోర్ చేయాలి. ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైతే లేరో వాళ్ళ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఎగ్జామ్ లింక్ అనేది డైరెక్ట్గా గ్రూప్లోనే వస్తుంది మీకు. ఓకేనా? ఇంకెవరికైనా మోర్ దాన్ 5 మార్క్స్ వేస్తారు అసైన్మెంట్. అంతే కదా, 4.5 4.6 అలా వస్తుంది. ఇంకా ఆబ్వియస్గా 5 వేస్తానుగా, అంతేగా? సరే సార్. ఓకే, సరేనా? అర్థమైందా? అందరూ కూడా మోర్ దాన్ 16 మార్క్స్ తెచ్చుకునేలాగా ఉండాలి. ఎవరికైనా కానీ 16 తగ్గినాయా అసైన్మెంట్ పక్కా 0 పెట్టేస్తాను. మీరు రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటి అయిపోయింది. సో ఒక్క 10 నిమిషాలు మీవి కాదనుకోండి, ఫ్రైడే ఈవినింగ్ సినిమా ఉంది, సిరీస్ చూడాలనుకుంటే మాత్రం ఒప్పుకోను. ఆ ఒక్క అరగంట ఒక పావు గంట కూర్చొని ఎగ్జామ్ రాసి మీ పని మీరు చేసుకోండి. ఓకేనా? ఓకే, హెడ్డింగ్ పెట్టండమ్మా. టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఇల్యూమినేషన్. ఇంట్రడక్షన్ అండ్ హెడ్డింగ్ పెట్టండి. ఇంట్రడక్షన్ అండ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ illumination. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయాను చెప్పడం. ఆ రోజు ఎగ్జామ్ ఎవడైతే అటెంప్ట్ చేయడో వాడికి ఈ వీక్ మొత్తం ఆబ్సెంటే. నా క్లాస్ వాటికి గుర్తుంచుకోండి, ఈ వీక్ నా క్లాస్ వాటికి ఆబ్సెంట్. ఇంకా అటెండెన్స్ కూడా వేయాలి వీక్ది, వాడికి ఆబ్సెంట్ పడిపోయింది. గుర్తుంచుకోండి, అందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. 16 మెంబర్స్ ఉంటే నా దగ్గరికి 16 మెంబర్స్ రెస్పాన్సెస్ రావాలి. అప్పుడు మాత్రం వాడికి మిగతా అందరికీ ఉంటుంది. లేకపోతే కనుక ఎవడైతే కనుక ఆ రోజు ఎగ్జామ్ రాయలేదు, సార్ తర్వాత రాస్తాను సార్ బిజీ అన్నా అంటే మాత్రం వాడికి ఆ వీక్ మొత్తం ఏది వెన్స్డే నుంచి సాటర్డే వరకు ఉన్నటువంటి అటెండెన్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తాను. ఓకే? అందులో ఈ మధ్య డైరెక్ట్ ఆన్లైన్ అయిపోయింది. వీక్లీ రిపోర్ట్ ఉంటుంది, సాటర్డేకి మేము అప్డేట్ చేయాలి. ఆ సాటర్డే అప్డేట్ చేసిన దాంట్లో నేనే రిమూవ్ చేస్తాను, ఎందుకంటే నేనే అప్డేట్ చేస్తున్నాను కాబట్టి అటెండెన్స్లని. అది గుర్తుంచుకోండి. కావాలంటే మీ నరసింహుల్ సార్ని అడగండి, ఆయన అయితే ఇంకా క్లియర్గా చెప్తాడు. ఓకే, ఇంట్రడక్షన్ అండ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఇల్యూమినేషన్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎగ్జామ్ గురించి? ఏమైనా క్వశ్చన్స్ వేయాలనుకోండి ఇప్పుడే అడగండి అమ్మా, మళ్ళీ తర్వాత మాకు తెలియదు సార్ అన్న కాకండి. అవును, నిన్న ప్రాబ్లమ్ నోట్ చేసుకుంది చేసింది ఇద్దరు గర్ల్స్ ఒకరి నుంచి, బాయ్స్ ఒకరి నుంచి. మిగిలిన వాళ్ళు ప్రాబ్లం నచ్చలేదా? అంటే అందులో ప్రాబ్లం వచ్చినా మీరు ఏది ఇచ్చినా చేసేస్తారంటారా? చెప్పండి. ఆ రామాంజీ ఒకడను జబీన్ ఒకడు, ఇద్దరే చేసింది. మిగిలిన వాళ్ళందరూ అసలు మాకేం తెలియదు, మీరేం చెప్తున్నా మాకు తెలియదు అన్నారు, పక్కన పడేశారు. చెయ్యండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఏదైనా సరే ఒక పర్టికులర్ టైం వరకు చూస్తాం, తర్వాత తీసి అవతల పడేస్తాం. మాకేమైనా పైన మిమ్మల్ని మోటివేట్ చేయటం, మిమ్మల్ని ఎప్పుడు అమ్మా బాబు ఏనండి బాబు అంటే వింటారా? ఎనరగా. ఏమా జబీన్, ఏమంటావు?
నువ్వు కూడా నిద్రపోయావా జగీను? అంతే సార్. సార్ ఇప్పుడు నిద్ర ఎందుకు పోతాం సార్? ఓకే ఓకే, అర్థమైంది. రెస్పాన్స్ లేట్గా వస్తుందని అర్థమైంది నాకే. సార్ లేట్ అంటే సిగ్నల్స్ లేవు సార్ నా ఫోన్ కి, నెట్ అయిపోతుంది అనుకుంటా. మరి డేటా వేయించుకోవాలి, ఎక్స్ట్రా ప్యాక్ వేయించుకోవాలి అందరూ. రాయండి అమ్మ, సైడ్ హెడింగ్ పెట్టండి. కలర్ 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 అంటే టర్మ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. కలర్ COLOUR. మనం అమెరికన్ ఇంగ్లీష్ కాదు, ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో. అమెరికన్ ఇంగ్లీష్ అయితే కలర్ అంటే COLOR అని వచ్చింది. సో నార్మల్గా మనం యూజ్ చేయాల్సింది ఏంటి? బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి కలర్, COLOUR, కలర్. ఓకేనా? ఓకే, ఓకే సార్. రాయండి అమ్మా. ద ఎనర్జీ రేడియేషన్స్ of the heated body is monochromatic. That is radiations is limited to one wavelength. Next point, the wavelength of the radiation of the visible light lies between 4,000 to 7,000. సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా? The wavelength of the visible light lies between 4,000. చూడండి, ఇక్కడ రాశాను చూడండి, నోట్ చేసుకోండి. 4,000 to 7,000. This phenomenon is known as కలర్. అంటే ఒక హీటెడ్ బాడీ నుంచి రేడియేషన్స్ అనేది బయటికి వస్తాయి. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకోండి. ఎలక్ట్రిక్ బల్బ్లో లోపల టంగ్స్టన్ అనేది హీట్ అయితేనే కదా మీకు గ్లో అనేది బాగా డెవలప్ అయింది. ఈ టంగ్స్టన్ హీట్ అయిందంటే ఇది ఒక రకమైనటువంటి రేడియేషన్ని డెవలప్ చేసిద్దని అర్థం అమ్మ. ఎనీ హీటెడ్ బాడీ ప్రొడ్యూసెస్ ద రేడియేషన్. అంతే కదా, సన్ ఈజ్ ద రేడియేటెడ్ బాడీ. ఎందుకు? సన్ అనేది హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి లోపల ఇంటర్నల్ కంబషన్ ఎనర్జీ ద్వారా మనకి రేడియేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఆ రేడియేషన్ అనేది ఎప్పుడైనా సరే ఒక హీటెడ్ బాడీ రేడియేషన్ అనేది విజిబుల్ లైట్లో గనక ఉండి, ఈ రేంజ్ ఆఫ్ విజిబుల్ లైట్లో గనక ఉంటే, అంటే ఈ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్ విజిబుల్ లైట్లో గనక ఉంటే, ఆ వచ్చే ఫినామినా, మనం అబ్జర్వ్ చేసే ఫినామినాని ఏమంటారు? కలర్ అంటారు. ఏమంటారు? కలర్. ఓకే, కలర్ డెఫినేషన్ అంటే ఇది. కలర్ అనగానే ద కలర్ ఆఫ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ కలర్ అనేరు. మనం ఒక హీటెడ్ బాడీ ప్రొడ్యూస్ చేసే రేడియేషన్స్ని, ఓకేనా, రేడియేషన్ ఈ విజిబుల్ రేంజ్లో ఉంటే ఆ విజిబుల్ రేంజ్ అనే ఆ ఫినామినాని ఏమన్నారు? కలర్ అన్నారు. ఓకేనా, కలర్ అన్నారు. ఓకే, నీకు ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ A⁴ వేసాను. ఈ A⁴ యూనిట్స్ పేరేంటి చెప్తారా? చెప్పండి. ఫిజిక్స్లో చదువుకున్నారు, యు ఆర్ ఆల్ ఇన్ ఎంసెట్ క్లవర్స్. చెప్పండి అమ్మా, A⁴ ఏ డిగ్రీస్ అంటే ఏంటో చెప్పండి. ఏం రామాంజీ? సాయిలక్ష్మి? గుర్తులే సార్. సాయిలక్ష్మి అసలు సాయిలక్ష్మి క్లాస్లో ఉందా? సాయిలక్ష్మి ఒకసారి వీడియో ఆన్ చేయమ్మా.
ఇందాక కూడా వీడియో ఆన్ చేయమంటే చేయలేదు. ఇది నిద్రపోతుందా ఏంది? లేదు సార్, తన జర్నీలో ఉంది. జర్నీ. ఓకే. సో ఇక్కడ యామ్స్ట్రాంగ్స్ కరెక్టేనమ్మా. యామ్స్ట్రాంగ్స్ అంటారు. వేవ్ లెంత్ యొక్క మెజర్మెంట్ మనం ఏమన్నాం? యామ్స్ట్రాంగ్స్ అన్నాం. ఓకేనా? నెక్స్ట్ సైడ్ హెడింగ్ సార్ పెట్టండి. నేను చెప్పాను కదా సార్, అదే మరి. కరెక్టేనమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వే చెప్పావు, నేను అదే అంటున్నా. నువ్వే చెప్పావు అంటున్నా. నువ్వు చెప్పింది కరెక్టే అని అంటున్నా. ఓకే ఓకే అయ్యో రామ. సార్. నెక్స్ట్ లూమినస్ ఫ్లక్స్. సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. లూమినస్ ఫ్లక్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనం టర్మ్స్ అన్నాం. అంటే ఈచ్ అండ్ ఇల్యూమినేషన్ టర్మ్స్ గురించి మనం ఈ డెఫినేషన్, ఎగ్జాంపుల్, వాటి యొక్క యూనిట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? సో అందులో సెకండ్ డెఫినేషన్ వచ్చేసరికి లూమినస్ ఫ్లక్స్. అమ్మ గుర్తుంచుకోండి, ఫైనల్ ఎగ్జామ్లో ఇలా డెఫినేషన్స్ అనేది 2 మార్క్స్ చొప్పున 4 to 8 కానీ లేకపోతే 3 to 6 మార్క్స్ అంటే 3 డెఫినేషన్స్ రాయమనొచ్చు, లేకపోతే 4 డెఫినేషన్స్ రాయమనొచ్చు. ఇలా ఒక ఎస్ఏ క్వశ్చన్గా కూడా అడగొచ్చు. అర్థమైందా? మీ సీనియర్స్కో మీ ఓకే సూపర్ సార్. సీనియర్స్కో అడిగారు ఒకసారి. ఓకేనా? ప్రీవియస్ పేపర్స్ చెక్ చేస్తే ఇలా ఒక డెఫినేషన్ కనపడింది, అందుకనే ఇలా డెఫినేషన్స్ అన్ని చెప్తున్నాను. రాయండి అమ్మా. లూమినస్ ఫ్లక్స్. luminous flux according it is defined as the energy in the form of light waves radiated per second, spelling చూడండమ్మా. radiated per second from the luminous body, full stop. Next point, it is represented by the symbol phi and units are సార్ ల్యూమినస్ బాడీ తర్వాత సెకండ్ పాయింట్ అమ్మా. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ ఫై. ఇగోండి ఇక్కడ రాసా, ఫై సింబల్ రాశాను. అండ్ మెజర్డ్ ఇన్ లూమెన్స్. ఓకేనా? చూడండి అమ్మా ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైట్ వేవ్స్ రేడియేటెడ్ పర్ సెకండ్. అంటే ఒక బాడీ ఉంది, అంటే ఫర్ సపోజ్ ఒక లైట్ ఉంది. ఈ లైట్ అనేది ఎంతవరకు ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేయగలుగుతుంది అంటే ఇప్పుడు మన ట్యూబ్ లైట్ తీసుకోండి. మన ట్యూబ్ లైట్లో మన రూమ్ అంతా కూడా ట్యూబ్ లైట్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఎంతవరకు అయితే ఆ ఎనర్జీ అనేది మన రూమ్కి పర్ సెకండ్లో ఎంతవరకు రేడియేట్ అవుతుందో, ఫర్ సపోజ్ ఒక 50 లూమెన్స్ అనుకోండి. 50 లూమెన్స్ పర్ సెకండ్ మన రూమ్లో రేడియేట్ అవుతుందని అనుకోండి. అప్పుడు దాన్ని ఏమన్నారు? లూమినస్ ఫ్లక్స్ అన్నారు. ఏమన్నారు? లూమినస్ ఫ్లక్స్. అమ్మ సింపుల్ అమ్మ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీకు ఐడియా ఉందా? మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది పర్ సెకండ్లో ఇంత ఏరియా, పర్ ఏరియాలో ఇంతవరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుందో దాన్ని ఏమన్నారు? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నారు. ఇక్కడ ఏమన్నారు? లూమినస్ ఫ్లక్స్ అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ అయితే, ఎంత లైట్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుందో పర్ సెకండ్, అంటే పర్ ఏరియా అనకూడదు ఇక్కడ, పర్ సెకండ్ టైం ప్రకారం. అంటే లైట్ని మనం ఎప్పుడైనా సరే డిస్టెన్స్ని లైట్ ఇయర్స్తో మెజర్ చేస్తాం. ఓకేనా? సో ఎంత పర్ సెకండ్లో ఎంతసేపు అయితే రేడియేట్ అవుతూ ఉంటుందో దాన్ని ఏమన్నారు? లూమినస్ ఫ్లక్స్ అన్నారు. దాన్ని ఏ సింబల్తో రిప్రజెంట్ చేశారు? ఫై అన్నారు. అండ్ మెజర్డ్ యూనిట్స్ ఆర్ లూమెన్స్ అన్నారు. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మూన్ అనేది సెల్ఫ్ లూమినస్సా, నాన్ సెల్ఫ్ లూమినస్సా? మూన్ అనేది సెల్ఫ్ లూమినస్ అంతేనా? అవును సార్. మరి వాట్ అబౌట్ ద సన్? సన్ కూడా సార్. సన్ కూడా అంతే సార్. మరి మూన్ వేవ్స్ అనేది కూడా మనకి ఎలా ఉంటది? రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ వేవ్స్ అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ వేవ్స్ అంటారు కదా మనకి. అర్థమైందా? ఓకేనా? ఓన్లీ సన్ ఈస్ ద సెల్ఫ్ లూమినస్ బాడీ.
ఓకే. మూన్ అనేది ఏంటంటే రిఫ్లెక్టింగ్ బాడీ. ఓకేనా? అర్థమైందా? Yes. మూన్ ఈజ్ ద Ah, రిఫ్లెక్టింగ్ బాడీ. మరి ట్యూబ్లైట్ అనేది tube light reflected, sir. రిఫ్లెక్టా? Reflecting. అది సోర్స్ ఎలక్ట్రికల్ ఫీడ్ ల్యాంప్, అది సెల్ఫ్ లూమినస్ కాదు. అవును. మరి మన హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ సెల్ఫ్ నాన్ సెల్ఫ్ లూమినస్. రిఫ్లెక్ట్ అవ్వం కదా. ఓకేనా? సో ఓకే సార్. గుర్తుంచుకోండి, బేసిక్ మన వైవాలో కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రేడియంట్ ఎఫిషియన్సీ. సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. లూమినస్ రేడియంట్ ఎఫిషియన్సీ. సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. రేడియంట్ ఓకే సార్. ఎఫిషియన్సీ.